చెప్పారు. భారతదేశానికి మరి దిశ దశను ఏర్పాటు చేసినటువంటి నాయకుల్లో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అలాగే జగజ్జీవన్ రావు గారు రెండు కళ్ళుగా మన భారతదేశంలో చెప్పుకోవచ్చు. మరి వారు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని ఈనాటి ఏదైతే మనం గాంధీ గారి గురించి చెప్తున్నామో వారిలో సమకాలికులుగా గొప్ప పార్లమెంటరీగా ఈ దేశానికి గొప్పదానిగా ఉన్నటువంటి జగజ్జీవన్ రావు గారు భారతదేశంలో మరి ఎస్సీ ఎస్టీ బీసీ అణగారిన వర్గాల కోసం వారి యొక్క సేవని భారతదేశం మరి గుర్తుంచుకుంటుంది. అందుకోసం వారి యొక్క జయంతులు వర్ధంతులే కాకుండా వారు ఏదైతే ఏ సమాజం కోసం అయితే వారి యొక్క త్యాగాన్ని చేశారో వారి యొక్క అడుగుజాడల్లో ఇప్పుడు వస్తున్నటువంటి జనరేషన్ ముందుకు తీసుకెళ్ళడానికి ఆ రకంగా ముందుకు పోవాలని చెప్పి భారతదేశ వ్యాప్తంగా ఈరోజు ఆయన యొక్క 117వ జయంతి కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ వారు ఈరోజు దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పుల్లో భాగంగా దళిత గిరిజన బలహీన వర్గాల యొక్క హక్కుల మీద మరి దాడి అనేది జరుగుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి విషయంలో అందరూ రాబోయే కాలంలో కూడా పూర్తి న్యాయాన్ని చేకూర్చుకోవడం కోసం ఉద్యమం వైపు వెళ్ళవలసినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు అవకాశం. భారత ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు గారి 117వ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని మన పల్నాడు జిల్లా కేంద్రమైనటువంటి నర్సరావుపేటలో ఈరోజు చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి జగజ్జీవన్ రావు గారు భారతదేశానికి ఎనలేనటువంటి కృషి చేసినటువంటి మహా వ్యక్తి. మరి వారు స్వతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వాళ్లతో పోరాటం చేసిన దాంట్లో ఎంతో పోరాటం చేసి భారతదేశానికి స్వతంత్రం వచ్చే దాంట్లో పాల్గొన్నటువంటి వ్యక్తి. అదే రకంగా గాంధీ గారు, నెహ్రూ గారు మిగతా పోరాట ఉద్యమంలో పాల్గొన్న అగ్రనాయకులతో పాటు ఆయన ఈ దేశానికి కృషి చేశారు. వారితో పాటు మొట్టమొదటి మరి ఏదైతే పార్లమెంట్ ఉందో దాంట్లో ఆయన మంత్రిగా 50 సంవత్సరాల పాటు ఒక పార్లమెంటరీగా ఈ దేశంలో అన్ని రోజులు అన్నిసార్లు పార్లమెంటరీగా ఉన్నటువంటి వ్యక్తి ఒకే ఒక వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు. వారి యొక్క కృషిని మనం ఈరోజు మరవలేనిది. వారు మరి అంబేద్కర్తో పాటు భారత రాజ్యాంగాన్ని నిర్మించడంలో కానీ లేదంటే ఈ బడుగు బలహీన వర్గాలకి వాళ్ళ హక్కులు సాధించడంలో కానీ అనేక విషయాల్లో ఆయన ముందుండి పోరాటం చేసినటువంటి వ్యక్తి. అందుకోసం భారతదేశంలో ఈ వర్గాల కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే రెండు కళ్ళుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి బాబు జగజ్జీవన్ రావు గారు, రెండు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ యొక్క కృషి వలన మనం ఈ రోజు ఈ రాజ్యాంగాన్ని అమలు జరుపుకుంటూ వీళ్ళ యొక్క ఫలాలని మనం అనుభవిస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో మన విద్యార్థులు కానీ మన ప్రజలు కానీ అందరూ వారు ఏదైతే నిర్దేశించినటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో మనం ప్రయాణించవలసినటువంటి అవసరం ఉంది. వారి యొక్క ఫలాలని మనం ఈ రోజు అనుభవిస్తూ వారి అడుగుదాడుల్లో మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఈ దేశ ప్రజలు వారిని స్మరించుకుంటా ఉన్నారు. అదే రకంగా మన దేశం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన యొక్క భారతీయులు వారి కృషిని ఈ రోజు కొనియాడుతా ఉన్నారు. వారి వల్ల మనం సాధించినటువంటి హక్కులని మరి ఈ రోజు మొత్తం మనం అనుభవిస్తూ ఉన్నామంటే వారి యొక్క ఫలితాలే, వారి యొక్క కృషి అని చెప్పి ఈ రోజు మనం అనుభవిస్తున్నటువంటి పరిస్థితుల్లో భాగంగా వారి యొక్క 117వ జయంతి కార్యక్రమాన్ని మనం ఘనంగా జరుపుకొని అడుగుజాడల్లో వెళ్ళాలని చెప్పి మన ప్రజలకి వాగ్దానం చేస్తా ఉన్నాం.